హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన వీడియో మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు కలిసాం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ఏ కాళీ కాళీ ఆంఖే సీజన్ 3 మనకి రీసెంట్గానే సీజన్ 2 అనేది రిలీజ్ చేశారు. టోటల్ 6 ఎపిసోడ్స్ అందులో వచ్చాయి. సో సిరీస్ అయితే చాలా బాగుంటుంది. లైక్ చూసిన వారికి తెలిసే ఉంటుంది. మనకి సీజన్ 2లో ఎండింగ్ అయితే లేదు, సీజన్ 3 కూడా రాబోతున్నట్టు తెలుసు కదా. నెట్ఫ్లిక్స్ వారు వచ్చేసి అనౌన్స్మెంట్ వీడియో అయితే ఇచ్చారు. త్వరలో సీజన్ 3ని తీసుకుని రాబోతున్నట్టు. లైక్ షూట్ అయితే అయిపోయినట్టు ఉంది. మనకి త్వరలోనే సీజన్ 3 అనేది ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. లైక్ 2025 ఇయర్ ఫస్ట్ హాఫ్లో డేట్ కన్ఫర్మేషన్ అయితే ఉండవచ్చు. ఎవరైనా కానీ ఈ సిరీస్ని స్టార్ట్ చేసి చూడకపోయి ఉంటే సీజన్ 1 నుంచి స్టార్ట్ చేసి చూడండి, మీకు నచ్చుతుంది. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్బింగ్ అయితే అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 2, గేమ్ చేంజర్ మూవీ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్ఏలో జరుగుతున్నట్టు తెలుసు కదా. సో ఈ ఈవెంట్కి వచ్చేసి చీఫ్ గెస్ట్గా సుకుమార్ గారు అటెండ్ కాబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 3, డాకు మహారాజ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసి టుడే 10 AM రిలీజ్ చేస్తున్నారు. మూవీకి మ్యూజిక్ తమన్ గారు అందించారు. సో ఇంకా మూవీ రిలీజ్ అయితే దగ్గర పడుతుంది. నాన్ స్టాప్ ప్రమోషన్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మనకి January 12కి ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. నెంబర్ 4, రాబిన్ హుడ్ నితిన్ అండ్ శ్రీల లీడ్లో యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ December 25కి రిలీజ్ కావట్లేదని చెప్పేసి మనకు తెలుసు కదా. మూవీని పోస్ట్ పోన్ అయితే చేశారు. అయితే ఇక్కడ టీం నుంచి న్యూ ప్లానింగ్ అనేది జరుగుతుంది. సంక్రాంతి టైంలో ఈ ఫిల్మ్ని దింపాలని చెప్పేసి. సో సంక్రాంతికి ఫ్రెండ్స్ ఈ ఫిల్మ్ వచ్చేసి థియేటర్స్లో ప్లాన్ అయితే చేస్తున్నారు. లైక్ January 13th. సో ఈ డేట్ అయితే ఫిక్స్ అయితే చేయవచ్చు. మరికొన్ని రోజుల్లో మనం అఫీషియల్ అనౌన్స్మెంట్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెయిట్ చేయండి, అఫీషియల్ కన్ఫర్మేషన్ పోస్టర్ అయితే వస్తుంది. సో సంక్రాంతికి ప్రెజెంట్ అయితే అనుకుంటున్నారు రిలీజ్ వచ్చేసి. అది January 12th, 13th, 14th అనేది డేట్ అనౌన్స్మెంట్ సూన్. నెక్స్ట్ నెంబర్ 5, ఆహా ప్లాట్ఫామ్ వారు ఒక ఫిల్మ్ని డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో తీసుకొని వస్తున్నారు. అదే చిరంజీవ. లైక్ ఈ ఫిల్మ్ వచ్చేసి ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ అండ్ సూపర్ హీరో కాన్సెప్ట్గా ఉండబోతుంది. ఫిల్మ్కి డైరెక్టర్ జబర్దస్త్ యాక్టర్ అదిరే అభి. సో అభి డైరెక్షన్లో ఈ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. అభి కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది, తన దగ్గర కొన్ని మాస్టర్ పీస్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయంట. సో అందులో నుంచి ఒకటి ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా ప్లాట్ఫామ్లో తీసుకొని వస్తున్నారు. సో ఈ ఫిల్మ్కి సంబంధించి టోటల్ వర్క్ షూట్ అయితే అయిపోయినట్టుంది. మనకి రిలీజ్ కూడా 2025 ఇయర్ January మంత్లో కన్ఫర్మ్ అయితే చేశారు. ఈ ఫిల్మ్లో హీరోగా వచ్చేసి రాజ్ తరుణ్ యాక్ట్ అయితే చేస్తున్నారు. సో మనకి టీజర్ కమింగ్ వెరీ సూన్. అండ్ 2025 ఇయర్ January మంత్లో ఈ ఫిల్మ్ ఆహా ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 6, ది రౌండ్ అప్ పనిష్మెంట్. లైక్ ఈ ఫ్రాంచైజ్ గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఇది 4th పార్ట్. ఈ 4th పార్ట్ వచ్చేసి మనకి థియేటర్స్లో ఫస్ట్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ అఫీషియల్ ట్రైలర్ ఆల్ డబ్బడ్ వర్షన్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో మీకు నేను ఆల్రెడీ అప్డేట్ చేస్తున్నాను కదా. సో అయితే ఇప్పుడు అయితే మనకి థియేటర్స్లో ఈ పార్ట్ని రిలీజ్ చేయట్లేదు, డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసేయబోతున్నారు. మనకి ప్రీవియస్ 3 పార్ట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే ఉండేది. సో ఈ పార్ట్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే అప్లోడ్ చేయబోతున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వారికి డబ్బింగ్ ఫైల్స్ అయితే వెళ్ళిపోయి తెలుగు, తమిళ్, హిందీ. సో ఈ ఆడియోస్ అయితే మనకి రిలీజ్ అవుతాయి. లైక్ ప్రైమ్ వారికి అయితే ఫైల్స్ అయితే వెళ్ళిపోయినట్టు మనకి న్యూస్ అయితే వచ్చింది. అది December 3rd వీక్లోనే అప్లోడ్ చేయవచ్చు ఆర్ December 4th వీక్లోనే అప్లోడ్ చేయవచ్చు. సో అప్కమింగ్ వీక్స్లో ది రౌండ్ అప్ పనిష్మెంట్ 4th పార్ట్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో డేట్ అనేది రివీల్ చేస్తారా లేదా అనేది చూడాలి. డేట్ రివీల్ చేస్తే మీకు అప్డేట్ చేస్తాను. అండ్ సడన్ ప్రీమియర్ జరిగినా మీకు అప్డేట్ చేస్తాను. ఎవరైనా ప్రీవియస్ పార్ట్స్ చూద్దాం అనుకుంటే అవి చూసేయండి. మరి కొన్ని రోజుల్లోనే 4th పార్ట్ అనేది మనకి రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 7, సాయి ధరమ్ తేజ్ న్యూ ఫిలిం మూవీ నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ అండ్ గ్లిమ్స్ వీడియో అనేది రిలీజ్ చేశారు. మూవీ టైటిల్ సంబరాల ఏటి గట్టు. సో వచ్చిన ఆ గ్లిమ్స్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఒక ఫైట్ సీక్వెన్స్ అనేది అందులో మనకి చూపించారు. ఆ ఫైట్ ఎపిసోడ్ అనేది చాలా బాగా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ జగపతి బాబు గారు అండ్ శ్రీకాంత్ గారితో వాయిస్ ఓవర్ అయితే ఉంది. సంథింగ్ ఎలివేషన్స్తో సంథింగ్ ఏదో ట్రై చేస్తున్నారు. సో అది కాకుండా సాయి ధరమ్ తేజ్ గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఆ లుక్ అయితే అదుర్స్ అనమాట. సో ఫ్రెండ్స్ ఈ ఫిల్మ్ థియేటర్స్లో కన్ఫర్మ్ చేశారు 2025 ఇయర్ September 25th. సో ఈ డేట్కి మనకి థియేటర్స్లో రిలీజ్ ఉండబోతుంది.
నెంబర్ 8 సూర్య 45 డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఈ ఫిల్మ్లో త్రిష యాక్ట్ చేస్తున్నట్టు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. సో ఈ ఫిల్మ్ షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. నెంబర్ 9 బచ్చల మల్లి మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి టుడే ఈవినింగ్ 5 PM కి లాంచ్ అయితే చేస్తున్నారు. సో ఈ లాంచ్ ఈవెంట్ కి న్యాచురల్ స్టార్ నాని గారు అటెండ్ అయితే కాబోతున్నారు. మనకి థియేటర్స్ లో ఫిల్మ్ వచ్చేసి December 20కి రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 10 హలో అగైన్ ఇది తైవాన్ ఒరిజినల్ సిరీస్ అయితే రొమాంటిక్ కామెడీగా వచ్చింది. 2019 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సీజన్ 1లో టోటల్ 26 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. ఈ 26 ఎపిసోడ్స్ నౌ తెలుగు డబ్బింగ్ అయితే రిలీజ్ చేశారు. మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది. సో సిరీస్కి రేటింగ్ వచ్చేసి 10కి 7.6 అయితే ఇచ్చున్నారు. సో రేటింగ్ బాగుంది. సో తెలుగు డబ్బింగ్ అయితే నేను చెక్ చేయలేదు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సీజన్ అయితే స్టార్ట్ చేసి చూడవచ్చు. బట్ 26 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 11 క్రేవెన్ ది హంటర్ ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అండ్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఉంటుంది. సో మనకి తెలుసు కదా ఈ వీక్ అయితే థియేటర్స్లో రిలీజ్ అవ్వాల్సింది. అయితే ఇండియాలో ఒకటే పోస్ట్ పోన్ అనేది చేసినట్టున్నారు. ఓవర్సీస్లో ఈ ఫిల్మ్ అనేది రిలీజ్ అయినట్టుంది. సో రివ్యూస్ కూడా బయటకు వస్తున్నాయి. సో మనకి ఇండియాలో వచ్చేసి న్యూ డేట్ January 1కి కన్ఫర్మ్ అయితే చేశారు. సో January 1కి ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ్, హిందీ ఈ డబ్బుడ్ వర్షన్స్ కూడా ఉన్నాయి. ఇది సోనీ పిక్చర్స్ నుంచి వస్తున్న ఫిలిం స్పైడర్ మ్యాన్ యూనివర్స్ స్పిన్ ఆఫ్ గా ఈ ఫిల్మ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 12 సూక్ష్మ దర్శిని రీసెంట్ గా 2 వీక్స్ అనుకుంటా ఈ ఫిల్మ్ థియేటర్స్ లో వచ్చి ఇందులో నజ్రియా నజీమ్ అండ్ బాసిల్ జోసెఫ్ లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ అయితే సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ డ్రామాగా మన ముందుకు తీసుకొని వచ్చారు. ఫ్రెండ్స్ మూవీ థియేటర్స్ లో వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అఫీషియల్ గా ఈ ఫిల్మ్ వచ్చేసి ఇంకా OTT ప్లాట్ఫామ్ లో రాలేదు. తెలుసు కదా ఇప్పుడు చాలా మూవీస్ అన్అఫీషియల్ గా లీక్ అయ్యి HD అయితే వచ్చేస్తుంది. సేమ్ ఈ ఫిల్మ్ కూడా అలానే వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే ఈ ఫిల్మ్ని మీరు వాచ్ అయితే చేయవచ్చు. మూవీ గురించి చెప్పాలంటే నేను ఫిల్మ్ అయితే చూశాను. మూవీ అయితే బాగుంది. బట్ చాలా స్లో ఫేస్ మూవీ. క్లైమాక్స్ అయితే సాటిస్ఫై అయితే చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 13 హౌ టు విన్ ఏ ప్రిన్స్ ఈ ఫిల్మ్ వచ్చేసి 2023లో రిలీజ్ చేస్తున్నారు. నౌ అమెజాన్ ప్రైమ్ వీడియో వారి నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ అనేవి రిలీజ్ చేశారు. మూవీ అయితే కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. 10కి 5.3 రేటింగ్ అయితే ఇచ్చున్నారు. నెంబర్ 14 2020 ఇయర్లో వచ్చిన సిరీస్ పాతాళలోక్ ఈ సిరీస్కి సీజన్ 2 కోసం చాలా మంది ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తూ ఉంటారు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సీజన్ 1 అయితే చాలా బాగుంటుంది. తెలుగు ఆడియో ఉందో లేదో నాకు తెలియదు. బట్ చెక్ చేసి చూడండి, మీకు సిరీస్ నచ్చుతుంది. సిరీస్ వచ్చేసి డార్క్ మిస్టరీ అండ్ థ్రిల్లర్ అయితే ఉంటుంది. నౌ సీజన్ 2 నుంచి మనకి అఫీషియల్ టీజర్ కమింగ్ వెరీ సూన్. అండ్ 2025 ఇయర్ ఫస్ట్ హాఫ్లో మనకి సీజన్ 2 ప్రీమియర్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 15 చియాన్ విక్రమ్ నుంచి మరొక న్యూ ఫిల్మ్ అనేది అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. 63rd ఫిల్మ్. ఈ ఫిల్మ్కి డైరెక్టర్ వచ్చేసి మండేలా అండ్ మా వీరన్ మూవీ తీసిన డైరెక్టర్. మండేలా అయితే మనకి చాలా బాగా తెలుసు, చాలా మంచి మూవీ. అండ్ మా వీరన్ అయితే జస్ట్ ఓకే అనిపించింది. సో ఆ మూవీస్ తీసిన డైరెక్టర్ అశ్విన్. సో అశ్విన్ నుంచి ఈ ప్రాజెక్ట్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. త్వరలో షూటింగ్ అయితే స్టార్ట్ చేయనున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.